లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవ్వాలి, కరుకు మార్గమును పోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కోరాడ మోనిక పుట్టినరోజు సందర్భంగా దేవుడు దీవించి ఉద్యోగాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని హెస్విత్ను ఆయుర ఆరోగ్యములతో దీవించాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ ఈరోజు 4వ పుట్టినరోజు జరుపుకుంటున్న తిరుమల రెడ్డి అమీలియా సాన్వి రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని వినయ్ రెడ్డి, సింధు, ఇవాన్షిక, సిస్టర్ సౌమ్య, అమ్మమ్మ, తాతయ్య మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈనాడు మనము 16వ సామాన్య ఆదివారంలోకి అడుగిడుచున్నాము. ప్రభు నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణించుము, నీ అనంత కరుణలో నా పాపముల నుండి నన్ను కడిగివేయుము, నా దోషములను తుడిచివేయుము, నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. నా అపరాధములన్నీ నీకు తెలుసు, నా దోషముల నుండి నీ ముఖమును ప్రక్కకి తిప్పుకొనక నాపై కరుణ చూపుము. నా యందు నిర్మల హృదయమును సృష్టించి నూతన మనస్తత్వమును నాకు ప్రసాదించి నీ సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండేటట్లు చేసి నీ యొక్క పవిత్రాత్మను నాకు ప్రసాదించు. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా దేవునికి సమర్పించుకొని పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మనల్ని మనము ఆయత్తపరుచుకుంటూ పాపాలను మననం చేసుకొని దేవుని సముఖంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి పరివర్తన చెంది
యోగ్యమైన విధముగా పూజ బలిలో పాల్గొనే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఇప్పుడు ప్రభువుని వేడుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మనుషులకు శాంతి, దేవునికి మహిమ, భువి యందు మనుషులకు శాంతి. సమాధానము కలుగును సహృదయులందరికీ. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుషులకు శాంతి. రాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజ పరలోక రాజ శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. ఘనమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, పితయొక సుతుడా పాపము తొలగించు ఆలించు మా మొరలను. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల, పితయొక సుతుడా పాపము తొలగించు ఆలించు మా మొరలను. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ,
భువియందు మనుజులకు శాంతి సమాధానము కలుగును సహృదయులందరికీ భూమిలో దివిలో దేవునికి మహిమ భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా ప్రసాదములను అధికము చేయుము. ఈ రీతిగా వారు దైవ ప్రసాదమైన విశ్వాసమును నమ్మిక ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించడంలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశం నొసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. సొలొమోను జ్ఞానగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. సొలొమోను ప్రభువుతో ఇట్లనుచున్నాడు: అన్ని ప్రాణులను కాపాడున్నది నీవే, నీవు తప్ప మరొక దైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదేనని నీవెవరికి నిరూపింపనక్కరలేదు. నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికీ అధిపతివి కనుక అందరినీ దయతో కాపాడుదువు. నీ శక్తిని సందేహించు వారికి నీ బలము చూపింతువు. నీ శక్తి తెలిసి నిన్ను ధిక్కరించు వారిని నీవు దండింతువు. నీవు మహాబలవంతుడవైన కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తి గలవాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు. సజ్జనులు ఇతరులకు దయచూపవలనని ఈ నీ చేదముల ద్వారానే నీ ప్రజలకు బోధింతువు. పాపము చేసిన వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశము ఒసగెదవను నమ్మకమును కూడా నీ ప్రజలకు కలిగింతువు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, నీవు మంచివాడవు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. ప్రభు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నీకు మనవి చేయు వారిని మిక్కిలి నెలతో ఆదరించువాడవు. ప్రభు, నా మొర వినుము, నా వేడుకోలును ఆలింపుము. అందరూ. ప్రభు, నీవు మంచివాడవు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. నీవు కలిగించిన జాతులెల్లా నీ ఎదుటికి వచ్చి నీకు దండము పెట్టును, నీ నామమును కీర్తించును. నీవు మహనీయుడవు, నీవు మాత్రమే మహత్తర కార్యములు చేయుదువు, నీవు మాత్రమే దేవుడవు. అందరూ. ప్రభు, నీవు మంచివాడవు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. దేవా, నీవు జాలికలవాడవు, కృపామయుడవు, సహనవంతుడవు, దయాపరుడవు, విశ్వాసనీయుడవు. నీ దృష్టిని నా వైపు మరల్చి నన్ను కనికరింపుము. నీ దాసుడైన నాకు నీ బలమును దయచేయుము. నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము. అందరూ. ప్రభు, నీవు మంచివాడవు, నీవు మంచివాడవు, నరుల తప్పులను మన్నించువాడవు, నరుల తప్పులను మన్నించువాడవు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. రెండవ పఠనము. పునీత పౌలు రోమా పౌలుకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనము నుంచి 27వ వచనం వరకు. సహోదరులారా, అదేవిధముగా బలహీనమైన మనకు ఆత్మ కూడా సాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడిన నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంతశంబుతో సన్నుతించుము ఆయన ప్రేమను, మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంతశముతో సంతసించుము ఆయన ప్రేమను, మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. ఆనందమొసగును ప్రభువుని బాట, జీవము బడయును దేవుని వాకు. ఆనందమొసగును ప్రభువుని బాట, జీవము బడయును దేవుని వాకు. సైతాను శత్రువును ఓడించును, ప్రభువు నీపై కరుణించును. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను, మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంతసముతో సన్నుతించుము ఆయన ప్రేమను, మంచి మనసుతో ఆచరింతుము ఆయన మాటను. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. సంగీత స్వరములతో ప్రభుని స్తుతించు మనసారా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 13 వచనములు 24 నుంచి 30 వరకు. యేసు వారికి మరి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనమును చల్లిన వారిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలను కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనమును చల్లితే కదా, అందులో కలుపు గింజలు ఎట్లు పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతటా వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్పవేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలం వరకు రెంటిని పెరగనిండు. అప్పుడు కోతగాండతో ముందుగా కలుపు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తల్లిదండ్రులు తమ బిడ్డలను స్కూళ్ళకి, కాలేజీలకి పంపినప్పుడు వాళ్ళు చదువులో రాణించి
మంచి ఉద్యోగాన్ని సంపాదించి బంగారు భవిష్యత్తును అనుభవించాలని కోరుకుంటారు. అదేలాగున ఆ విద్య కోసము వాళ్ళు మంచి స్కూళ్ళను మరియు ఎక్కువ ఫీజులను కూడా చెల్లిస్తూ ఉంటారు పిల్లల భవిష్యత్తు కోసము. ఒకసారి అదేవిధంగా ఒక తల్లి తన కుమారుని స్కూల్లో జాయిన్ చేసింది. తర్వాత అబ్బాయి స్కూల్కు వెళ్తూ ఉన్నాడు, కానీ ఆ హోంవర్క్ అలాంటిది ఏమీ అగుపించడం లేదు. చివరికి టీచర్ గారు ఒక చిట్టిని రాసి పంపించారు అబ్బాయితో. ఆ అబ్బాయి వెళ్ళి ఆ యొక్క స్లిప్ని చిట్టిని తల్లికి ఇచ్చాడు. ఏమి రాసి ఉంది అమ్మా అని ఆ బాబు ప్రశ్నించాడు. అప్పుడు తల్లి ఆ చిట్టిని ఇట్లా ఓపెన్ చేసి, నీవు చాలా మేధావి, అందరికంటే తెలివి ఎక్కువగా ఉన్నది, నీకు చదువు నేర్పడము మా దగ్గర అంత తెలివిగల స్టాఫ్ లేరు, మా స్కూలు నీకు ఏమీ నేర్పించే పరిస్థితులు లేదు, కాబట్టి నీవు ఇంటికి వెళ్ళి మీ ఇంటి దగ్గరే చదువుకో, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళు అని రాసి ఉన్నది అని చెప్పారు. అది విని అబ్బాయి ఆనందపోయి ఆశ్చర్యపడ్డాడు. తరువాత తల్లి ఆమె అబ్బాయికి కావలసిన బుక్స్ అన్నీ కూడా తెచ్చి ఆమెనే టీచింగ్ చేయడం ప్రారంభించింది. ప్రశ్నలు అడగడము, అతను బహు తెలివిగా సమాధానాలు చెప్పడము అన్నీ కూడా జరుగుతూ కాలక్రమేణా ఆయన గొప్ప చదువులు చదువుతూ ఉన్నాడు, పట్టభద్రుడు కూడా అవుతూ ఉన్నాడు. ఎవరికి లేని జ్ఞానము ఆయనకు లభించింది. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటిలో ఏదో ఒక బుక్ కోసము ఆయన వెతుకుతున్నాడు. అప్పుడు ఒక బుక్ కింద పడింది. ఆ బుక్ల నుంచి ఆ స్కూలు టీచర్ పంపిన స్లిప్పు ఇతనికి దొరికింది. అది ఓపెన్ చేసి చదివితే వాళ్ళ అమ్మ చెప్పింది ఒకటి ఉంది, దీంట్లో వేరే ఉంది. దీంట్లో ఏముందంటే, నీ కొడుక్కి జ్ఞానం లేదు, తెలివి లేదు, దేనికి పనికిరాడు అని రాసి ఉంది. ఆయన అది చదివి ఏడ్చాడు. మరి ఎందుకు ఏడ్చాడంటే, నాకు తెలివి లేదని, దేనికి పనికిరాదని రాసినందుకు కాదు, కానీ తల్లి సహనముతో, ఓర్పుతో, ప్రేమతో నన్ను అంగీకరించి నాకు చదువును నేర్పి ఈ స్థితికి తెచ్చింది అని ఆయన ఆ ఆనంద బాష్పాలను వెలుబుచ్చాడు. ఆయన తల్లి పౌలీనా, ఈయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్, జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ప్రపంచ శాస్త్రవేత్త. ఇప్పుడు ఆయన కనుగొన్నది ఒక్క నిమిషం లేకపోతే మనందరం ఉండలేకపోతున్నాము. అదే ఈ లైటు, ఈ పవరు. ఆయన స్కూల్లో దేనికి పనికిరాడని పంపించారు, కానీ తల్లి మాత్రం ప్రేమతో, సహనముతో విద్యను ఆయనకు నేర్పించారు. ఆయన ఉన్న స్థితికి చేరాడు. అదేవిధంగా దేవుడు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమతో, సహనముతో ఆయన మనల్ని రక్షించి, కాచి, కాపాడి మనల్ని దీవిస్తూ ఉంటారు. మనము కూడా ఆధ్యాత్మికంగా పైకి వెదగాలి, ఆ యొక్క విజయంలో నడవాలి అని దేవుని కోరిక. మనమందరము నేటి ఈ డిజిటల్ యుగంలో ఏదైనా కూడా వెంటనే జరగాలి, ఫాస్ట్గా. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక గంట మనం అనుకున్న దానికి అది జరగకపోతే మనందరిలో సహనము లేదు, కోపం వస్తుంది. తర్వాత దాని ద్వారా మనందరి జీవితంలో తెలుసు, కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటారు, వాదిస్తారు, కొట్లాడతారు,
ఇతరులతోని ఇది జరగలేదు టైంకి అలా అని. ఓపిక, సహనం అనేది నశించిపోతుంది నేటి ప్రపంచంలో. సో ప్రపంచంలో మంచి చెడు కలిసి ఉన్నాయి. అదేలాగున ప్రతి మనిషిలో కూడా మంచి గుణాలు, చెడు గుణాలు, సద్గుణాలు, దుర్గుణాలు ఇవి ఉన్నాయి. మరి ఎవరు మంచి ఎవరు చెడు అని తీర్పు చెప్పడంలో కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరు ఈరోజు మంచిగా ఉంటారు, రేపు చెడుగా ఉంటారు. ఇంకొకరు ఈరోజు చెడుగా ఉండి రేపు మంచిగా కూడా మారుతారు. కావున కొన్నిసార్లు ఒక చిన్న పొరపాటు వల్ల ఒక శిక్షను విధిస్తారు, ఒక చిన్న మంచి పని వలన ఒక బహుమానాన్ని ఇస్తారు. కానీ దేవుడు ప్రతి మనిషికి వారి జీవితాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి తుదకి తీర్పునిస్తారు అని అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేవిధంగా మన సమాజంలో, మన సంఘంలో మనము చూస్తూ ఉంటాము, చాలాసార్లు దుష్క్రియలు చేసేవారు, మనము అన్యాయము అక్రమంగా జీవించేవారే ఎక్కువగా సంపాదిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి నీతిగా, న్యాయంగా, విశ్వాసంగా, భక్తిగా దేవుని సేవలో ఉన్నవారికి కష్టాలు, బాధలు ఇవన్నీ వస్తున్నాయి అని ప్రశ్న వేస్తారు. దేవుడు పక్షపాతం చూపిస్తున్నారా, అన్యాయంగా మరి తీర్పు తీరుస్తారా అని సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని గురించి దేవుడు సత్యమైన, న్యాయమైన తీర్పు ఉంటుంది, అది తుది తీర్పు అని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి దేవుని చిత్త ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి పునీతులను తీసుకోండి. అందరూ పునీతులు. వాళ్ళ జీవిత ప్రయాణంలో వాళ్ళు పరిశుద్ధులయ్యారు. కానీ మొదట తడబడ్డారు, కింద పడ్డారు, పాపములో మరి ఇతర ఆకర్షణలన్నిటిలో. కానీ దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చారు మారు మనసు పొందటానికి, తిరిగి దేవుని చెంతకు రావటానికి. అందుకే దేవుడు కరుణను, దయను, ఓపికను వారి ఎడల ప్రదర్శించారు. అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు పాపపు జీవితాన్ని విడనాడి పుణ్య జీవితంలో దినదినాభివృద్ధి చెంది చివరికి పునీతులయ్యారు. 2-3 ఉదాహరణలు తీసుకోండి. పునీత మోనికమ్మ గారు పాపస్థితిలో జీవిస్తున్న అగస్టిన్ గారి కోసము ఒక 16-17 ఏళ్ళు ఆమె ప్రార్థన చేసింది. అంత సహనం, ఓపికతో. చివరికి దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి అగస్టిన్ వారిలో మారు మనసు కలిగింది. గొప్ప వేద పండితుడయ్యాడు. ఆయన తర్వాత వేద ప్రచారము చేస్తూ జీవిస్తూ వచ్చాడు. అదేలాగున అపోస్తులను తీసుకోనండి, వాళ్ళు సామాన్య ప్రజలు. పీటర్ గారు క్రీస్తు ప్రభువుని 3 సార్లు తిరస్కరించారు. అయినా కూడా ప్రభు ఆయనను ప్రేమించి ఆయనను వెనుకకు నెట్టకుండా తిరుసభకే మూలరాయిగా, అధిపతిగా నియమించారు. సౌలు గారు ఎంతోమందిని హింసించారు. కానీ ప్రభు ఆయనకు అవకాశాన్ని ఇచ్చారు. మారు మనసు పొంది పాలుగా మారి ఆయన గొప్ప వేద సాక్షిగా, మరి వేద పండితుడుగా, వేద ప్రచారకుడుగా జీవించాడు. అలాగే దేవుడు వీరిని మనకి ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు. మీరు కూడా కలత చెందకుడు, అధైర్యపడకుడు. ఏ విధంగా అయితే ఈ గోధుమలు, కలుపు గింజలు కలిసిమెలిసి ఉంటాయో మీ జీవితంలో కూడా అలానే ఉండవచ్చు. దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తారు. మనందరం కూడా అనుభవిస్తూ ఉంటాము. మన జీవితంలో కూడా మంచి, చెడు, పాపం, పుణ్యం, పవిత్రత మరియు బలహీనతలు ఇవన్నీ కూడా అందరిలో ఉంటాయి. అదేలాగున కోపము, పగ, అసూయ, క్షమించలేని గుణాలు ఆ సైతాను మన జీవితంలో ప్రవేశింపచేస్తుంది. మరి దేవుడు కూడా మనకి కనికరము, దయను, క్షమించే గుణాన్ని కూడా
ఇచ్చారు. కాబట్టి సైతాను పుత్రుల వలె కాక దేవుని పుత్రులుగా మనందరము కూడా జీవించాలి అని ప్రభు మనల్ని ఈనాడు కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, సైతాను ఎప్పుడు ఈ కలుపు గింజల్ని వేసింది అని ప్రశ్న వేసుకుంటే, నిద్రిస్తున్నప్పుడు. చాలామంది పగటి వేళలా మేలుకొని ఉంటాము, అయినా కానీ నిద్రిస్తుంటాము. ఎలా నిద్రిస్తున్నామంటే, ప్రార్థన లేని జీవితం, బైబిల్ రీడింగ్ చదవని జీవితం, సేవ లేని జీవితం, దేవునితో సఖ్యత లేని జీవితం, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాము. వేరే పనులన్నీ కూడా యాక్టివ్గా సురుగ్గా చేస్తూ సంపాదిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ చాలామంది నిద్రపోతున్నారు. ఇది దేవునికి దూరంగా ఉంటున్నారు, అటు సైతానికి అవకాశాన్ని ఇస్తున్నారు. అందుకే ఆ సైతాను ప్రతి ఒక్కరిలో ఇలాంటివి అసూయ, పగ, ద్వేషము మరియు అన్యాయము, అక్రము ఇలాంటి విత్తనాలు చల్లుతూ ఆ మనిషి యొక్క జీవితాన్ని దైవరాజ్యం నుంచి, దేవుని నుంచి పక్కకి తీసివేసి నాశనం చేయటానికి అది ముందంజ వేస్తూ ఉంది. సో మనము పగలు నిద్రిస్తున్నామా, మేలుకొని ఉన్నామా, పగటికి చెందిన బిడ్డలుగా జీవిస్తున్నామా, చీకటికి చెందిన బిడ్డలుగా జీవిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే సైతాను ఎక్కువ మందిని శోధించి ఎంతోమందిని, ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది. అందుకే పౌలు గారు చెబుతున్నట్లు, ప్రతి ఒక్కరు కూడా పవిత్రాత్మను మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఏలైనా మీ బలహీనత వలన, మీ ప్రార్థన లేని జీవితం వలన, మీరు దేవుని వాక్యాన్ని పఠించకుండా, పూజా బలిలో పాల్గొనకుండా మీరు అవిశ్వాసంగా జీవిస్తున్నారు కూడా పవిత్రాత్మ మీకు సహాయం చేస్తుంది. ఏలైనా మనము బలహీనము కాబట్టి బలాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆ పవిత్రాత్మ బలముచే ప్రతి ఒక్కరు కూడా శోధనలు జయించవచ్చు, సైతాను పైన విజయాన్ని సాధించవచ్చు. సైతానికి అవకాశం ఉండకుండా దేవుని పుత్రులు పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని మనకు తప్పకుండా ప్రసాదిస్తారు. కావున పవిత్రాత్మని మనలోకి పంపి పవిత్రాత్మ ఆలయాలుగా చేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. ఇక మనం అనుకున్నట్టు తుది తీర్పు అనేది తప్పదు. అప్పుడు ఏవి గోధుమలు, ఏవి కలుపు గింజలనేవి దేవుడు నిర్ణయిస్తాడు. మత్తయి సువార్త 25:31 మనము చదువుతాము. క్రీస్తు ప్రభు అంత్యకాలమున తన మహిమాన్విత తేజస్సు వచ్చి ఆ సింహాసనం పైన కూర్చున్నప్పుడు సకల జాతి జనులు ఆయన వద్దకు తీసుకురాబడతారు. గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలను మేకలను వేరుపరుస్తారో అందరూ కూడా అలానే వేరుపరచబడతారు. దానికి ఆధారం ఏమిటంటే ప్రభు అంటున్నారు, నా తండ్రిచే దీవించబడిన వాళ్ళారా రెండు, ప్రపంచ ఆరంభము నుంచి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేరుకొనుడు. ప్రభు తెలుస్తున్నారు, నేను ఆకలిగొన్నప్పుడు ఆహారం ఇచ్చారు, దాహము కొన్నప్పుడు మీరు నీరుని ఇచ్చారు, వస్త్రహీనుడనైనప్పుడు వస్త్రాన్ని ఇచ్చారు, పరదేశునైనప్పుడు ఆదరించారు, రోగినై ఉన్నప్పుడు దర్శించారు, మరి చెరస్థలలో ఉన్నప్పుడు పరామర్శించారు. ఇవన్నీ ఎప్పుడు చేశామంటే నా చిన్నవారంలో, నా శిష్యులలో అత్యల్పుడైన ఏ ఒక్కరికి ఇవి చేసినప్పుడు మీరు నాకు చేసితిరి. సో ఎడమ ప్రక్కన ఉన్న వారితో, దుష్టులారా నా నుండి మీరు వెడలిపొండు, సైతాను దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకాగ్నికి వెళ్ళిపొండు. వాళ్ళు మేము ఎప్పుడు చేయలేదంటే ప్రభు సమాధానం ఇస్తున్నారు, ఈ చిన్నవారులలో ఏ ఒక్కరికి ఇవి మీరు చేయనప్పుడు నాకును చేయలేదు. కావున వీరు నిత్య నరకాగ్నికి వెళ్ళుదురు, నీతిమంతులు
నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి గోధుమలు గిడ్డంగులలో దాచబడ్డట్టు పరలోక రాజ్యంలో నీతిమంతులు దేవుని పుత్రులు ఉంటారు. మరి కలుపు గింజలు కాల్చివేయబడతాయి. సో తుది తీర్పున జీవితాంతమున తీర్పు అనేది ఉంటుంది. ఎవరైతే సైతాను శోధనకు లోనై సైతాను పుత్రులుగా జీవిస్తారో వారికి శిక్ష తప్పదు. ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి వెళుతారు. మరి మనము దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, మనకి దీవిస్తూ ఉన్నారు. కావున ఆ ప్రభునకు ప్రియమైన శిష్యులుగా, పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని మనకు ప్రసాదించి ఎల్లప్పుడూ కూడా మనము గోధుమ పంటను 30 60 100 అది ఫలించినట్లు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో, తిరుసభలో పండించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. దేవుడు తప్పకుండా మనల్ని దీవించి కాచి కాపాడి ఓర్పుతో సహనముతో మన తప్పిదాలను కూడా క్షమించి మనలను పునీతులుగా నడవండి అని ఆహ్వానిస్తున్నారు. వారికి చేసిన సహాయాన్ని మీకు కూడా చేస్తాను కాబట్టి పరిశుద్ధులుగా పవిత్రంగా జీవించి ఆ పునీతులందరి అడుగుజాడల్లో నడుస్తూ నా చెంతకు రండు అని ఆహ్వానిస్తున్నారు. ఈ యొక్క ఆశీర్వాదాన్ని మనందరికి దయచేయమని మనస్ఫూర్తిగా పూజా బలిలో వేడుకుందాము. విశ్వాస సంగ్రహము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడు ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సియస్ పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవంతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధనా మహిమను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యమును గురించి విపులంగా పలు ఉపమానాల ద్వారా తెలియజేసిన ఆ కరుణామయిని మన శ్రీసభ కుటుంబ అవసరముల నిమిత్తము భక్తితో ప్రార్థించుదము. శ్రీసభ కొరకు పవిత్ర శ్రీసభను పరిపాలిస్తున్న మాలియు పాపుగారిని, మా మేత్రాణులను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను దీవించండి. వారికి కావలసిన దైవ జ్ఞానమును వసగి దైవ ప్రజలకు మీ ప్రేమ సేవను పంచే విధంగా దీవించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశము కొరకు మా భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మా పాలకులను, మాకు వివిధ సేవలు అందించే ప్రభుత్వ సిబ్బందిని, సైన్యాన్ని, ఆర్థికవేత్తలను మీ పవిత్ర హస్తముతో దీవించండి. వీరంతా ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల కష్టాలను తీర్చే వారిగా మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు మేమంతా దైవరాజ్యం ప్రవేశించాలని మా చిన్న తలంపును ఒక మహావృక్షంలా బలపరచండి. మేమంతా ఆత్మ విషయమై శ్రద్ధ కలిగిన విశ్వాసులుగా
పవిత్రతతో దైవ భయముతో జీవించువారిగా మా కుటుంబాలను వారి అందరినీ దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు, రోగులకు స్వస్థతను, నిరాహారులకు ఆహారం దయచేసి బాధపడు రోగులు సకల విపత్తుల నుండి విముక్తి పొంది మీ ప్రేమలో జీవించే భాగ్యమును దయచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి యాజమాన్యం కోసం ముఖ్యంగా ఫాదర్ లూదురాజు సిఇఓ, ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ యేసుబాబు, సిబ్బంది, ధర్మదాతలు మరియు విశ్వాసులందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి వీరు సువార్తను వ్యాప్తి చేస్తూ దైవరాజ్యాన్ని స్థాపిస్తూ వీరు చేస్తున్న సేవలో వీరికి తోడుగా ఉంటూ వీరు చేపట్టిన ఈ ప్రతి కార్యక్రమంలో వారికి విజయాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. మా శరణము బలమైన ఓ దేవా, మేమంత ప్రేమ, కరుణ, శాంతి, సమాధానాల నిలయమై పరలోక రాజ్యం వైపు వేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని, ప్రతి చిన్న అడుగును నిండుగా ఆశీర్వదించండి. మేము ఈ లోక ఆకర్షణలో పడకుండా నీతిగా, న్యాయంగా జీవిస్తూ మీ నిత్య జీవితం పొందే భాగ్యము మాకు దయచేయండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయపు సంధ్యా వేదికపై నిలిచిను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచిను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం, సంధ్యారాగం. నా హృదయపు సంధ్యా వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేస్తువి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలి అంగీకరించుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమర్యమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుస్తున్నావు. అవునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నా. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతపు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నికయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమయందు దురపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చర చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. శని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేది క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల.
క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు, విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు, ఈ విందు విందు కమ్మని విందు. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దేశ జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగున రండి, ప్రీతితో కొనగా పరుగున రండి. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడి సుని విందు. క్రీస్తుని విందును స్వీకరించగరారే. క్షేమమైనది విందు, రక్షకుడి సుని విందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. శాశ్వత జీవపు విందు, సర్వోన్నతుని పొందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. నిత్య జీవమిచ్చే విందు, పరమ ప్రసాదము ఈ విందు. విందు విందు కమ్మని విందు, విందు విందు క్రీస్తు ప్రభుని విందు. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. వడివడిగా రండి వరములు పొందుటకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పునీత ఇన్నేసు వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుడు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించగలిగినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. ఈ భూమిలో ఆ భూమిలో సత్యం నిత్యం నీ ప్రేమ. ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. తల్లి బిడ్డల ప్రేమ కన్నా ఎంతో ఎక్కువ నీ ప్రేమ. ప్రేయసి ప్రియుల ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ నీ ప్రేమ. తల్లి బిడ్డల ప్రేమ కన్నా ఎంతో ఎక్కువ నీ ప్రేమ. ప్రేయసి ప్రియుల ప్రేమ కన్నా ఇంకా ఎక్కువ నీ ప్రేమ. ఇహము పరమున సత్యం జీవం సమాధానము నీ ప్రేమ. ఇహము పరమున సత్యం జీవం సమాధానము నీ ప్రేమ. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ. ఈ భూమిలో ఆ దివిలో సత్యం నిత్యం నీ ప్రేమ. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా. మధురం మధురం నీ ప్రేమ ఎంతో మధురం యేసయ్యా.